ఫెర్టిలిటీ అమ్మా అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880747474. వెల్కమ్ టు ఐడ్రీమ్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మిర్యాలగూడ పరువు హత్య కేసులో కోర్టు తుది తీర్పు ఇచ్చింది. అమృత ప్రణయ్ ప్రేమించి పెళ్లి చేసుకుని ఇష్టం కన్న తండ్రి కిరాయి హంతకుల ముఠాతో ప్రణయ్ని హత్య చేయించడం అప్పట్లో సంచలనం రేపింది. ఆ కేసులో మారుతిరావు అంటే ప్రణయ్ అమృత తండ్రి ఆత్మహత్య చేసుకోవడంతో అతని తమ్ముడితో పాటు మిగిలినవారందరూ కూడా కోర్టు శిక్ష విధించింది. ముఖ్యంగా A2 అయిన అతను శర్మ గారికి ఉరిశిక్ష విధిస్తే మిగతా వాళ్ళందరూ కూడా యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే ఈ కేసు అప్పట్లో ఏం జరిగింది, 2018లో ఆ కేసు ఏ విధంగా తీసుకొచ్చారా అనే విషయం అంతా మాట్లాడడానికి ఎక్కడో కూడా అక్విటల్ కాకుండా, ఎవరికి ఇబ్బందులు లేకుండా, ఎవరు తప్పించుకోవడం వీలు లేకుండా ప్రాసిక్యూషన్ చేసిన కోర్టు నల్గొండ స్పెషల్ పీపీ గారు నరసింహ గారు ప్రస్తుతం అంత లైవ్ ఉన్నారు. నరసింహ గారు ఈ కేసుని ఫస్ట్ నుంచి ఎలా తీసుకొచ్చారు, ఎక్కడ బ్రేక్ లేకుండా, ఎక్కడ అఫీల్ కాకుండా, కేసులు అంటే సాక్ష్యాలు ఎక్కడ కూడా రాష్ట్రాలు కాకుండా దీని కేసును బాగా బిల్డప్ చేసుకొచ్చి ఈరోజు కోర్టు ముందు ప్రవేశపెట్టడంతో కోర్టు పూర్తిగా నమ్మింది. అయితే నరసింహ గారితో మాట్లాడే ముందు ఈ కేసులో అప్పటి ఎస్పీ రంగనాథ్ గారు మీడియాతో మాట్లాడారు. కేసులో కన్విక్షన్ రావడానికి ఏ విధంగా ఆయన కృషి చేశారో మీడియాతో మాట్లాడారు, ఒకసారి అది విందాం. మామూలు సిస్టంలో కాకుండా అది బయటికి ట్రాక్ కాకుండా సిస్టమ్ తోటి చేయడం జరిగిందన్నమాట. అంతా కూడా వాళ్ళు టెక్నికల్గా చాలా సౌండ్ దీన్ని కూడా వాడుతూ వాళ్ళు చేస్తారు. స్క్రీన్ మీద మనకి జస్ట్ ఒక అతను శర్మ అనే అతను కనబడతాడు, సుభాష్ శర్మ అని చెప్పేసి కనబడిన తర్వాత అతను ఎవడో తెలియదు, మనకేంటో తెలియదు. అతని కాంటాక్ట్స్ చూస్తే కూడా ఏముండవు, ఎవరికి ఫోన్ కాంటాక్ట్స్ కూడా చూస్తే కూడా ఎవరికి దొరకదు. సో అది మనకి అటువంటి అంటే అదో ఆ లీడ్ ఎవడో తెలియదు, ఆ మనిషి ఎవడో తెలియదు. అతను ఎవడో బీహార్ రోడ్డు మీద నరికేసినప్పుడు మిర్యాల కూడా ఈ 1 టౌన్ లిమిట్స్లో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు సో అంటే అటువంటిది జస్ట్ అతను మనిషిని గుర్తుపట్టేవాడు లేడు, మనకి కాల్ డేటాలు దొరకవు, లేకపోతే ఎవరికి కనెక్టో తెలియదు. మనకి తెలియకుండా మనకి ఎటువంటి లీడ్స్ లేని దాని నుంచి 4 రోజుల్లో ఆ రోజు అప్పుడు 2018 సెప్టెంబర్ 14th రోజు ఈ మర్డర్ అయితే సెప్టెంబర్ 18th కల్లా అందరినీ పట్టుకోవడం జరిగింది. ఇక్కడ కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళు కూడా ఎక్కడ ట్రేస్ మనకి ఎక్కడ కనపడదు, ఎక్కడ కూడా వాళ్ళ ఫోన్లు ఉండవు, వాళ్ళ కాంటాక్ట్స్ ఉండవు, ఎక్కడ ఉండవు. బట్ అయినా కానీ కూడా దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుంటూ సాంకేతిక పరిజ్ఞానాన్ని చాలా బలంగా మేము యూజ్ చేస్తూ అప్పుడు ఉన్నటువంటి ఐజీ గారు స్టీఫెన్ రవీంద్ర గారు, అట్లానే డీజీపీ మహేందర్ రెడ్డి గారు, వీరందరూ కూడా మాకు చాలా సహాయ సహకారాలు అందించడంతో పబ్లిక్ ప్రాసిక్యూటర్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరసింహ గారు వారు, సాక్షులంతా కూడా అమృత అండ్ అట్లానే బాలస్వామి ప్రణయ్ వాళ్ళ తండ్రి, ఇంకా అందరూ చాలామంది సాక్షులంతా కూడా చాలా పగడ్బందీగా చెప్పటం. మేము దీన్ని ముందుగానే అంటే రేపు సాక్షులంతా కూడా చాలామంది దీంట్లో మెయిన్ విట్నెసెస్ రేపు అంటే ముందు జరిగే ట్రయల్లో వీళ్ళంతా కూడా మేనేజ్ చేయబడతారు. ఎందుకంటే దీంట్లో డబ్బు కాంపోనెంట్ చాలా ఉంటుంది కాబట్టి అనే దాంతో కూడా ఫస్ట్ నుంచి కూడా మేము దాన్ని ప్లాన్ చేసుకుంటున్నాం. అంటే రేపు మేనేజ్ చేయబడితే మనం ఎలా చేయాలి, ఒకవేళ కనుక సాక్షులంతా కూడా వాళ్ళని మేనేజ్ చేసినా కానీ క్రాస్ ఎగ్జామినేషన్స్లో తప్పులు పట్టడానికి ట్రై చేస్తారు, లేకపోతే ఇది ఎక్కడైనా దాంతో చాలా జాగ్రత్తగా ఇది దాదాపు ఐ థింక్ 1600 or 1800 పేజెస్ ఛార్జ్షీట్. సో అది కూడా 9 నెలలు పట్టింది. సో దాన్ని ఆ ఛార్జ్షీట్స్ని కూడా నేను దాదాపు 10 సార్లు మార్చుంటాం. డ్రాఫ్ట్ ఛార్జ్షీట్స్ తీసుకొచ్చినప్పుడల్లా లేదు కుదరలేదు, దానికి గంటల కొద్దీ కూర్చొని లేట్ నైట్ దాకా కూర్చొని ఆ డ్రాఫ్ట్ ఛార్జ్షీట్ అంతా చదువుకుంటూ లేదు మళ్ళీ ఇలా కాదు మనం దీన్ని మోడిఫై చేయాలని చెప్పేసి బహుశా ఒక 10 సార్లు పైన డ్రాఫ్ట్ ఛార్జ్షీట్స్ మార్చి దాన్ని ఫైనలైజ్ చేసి మొత్తం పూర్తిగా దాన్ని అంతా ప్రాపర్ వెట్టింగ్ చేసి టెక్నాలజీని పూర్తిగా వాడుకుంటాం. చివరికి అతను నడిచినటువంటి గేట్ ప్యాటర్న్ అంటారు, అంటే అతను నడిచి వచ్చి నరికినప్పుడు ఆ వీడియోలో ఏదైతే కనుక మనకి క్యాప్చర్ అయిందో దాన్ని గేట్ ప్యాటర్న్ అంటాం. ఆ గేట్ ప్యాటర్న్ని కూడా స్టడీ చేస్తూ దాన్ని కూడా ల్యాబొరేటరీకి పంపించాం. అంటే ఈ నడక ఇతందే, అంటే జనరల్గా ఒక వేలు ముద్దనం లేదా ఇట్లా ఉంటుంది, బట్ ఈ నడక కూడా దాన్ని కూడా అంత లోతుగా కూడా పోయి మొత్తము తీసుకొని FSL ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని కూడా పూర్తిగా వాడుకొని మేము దీంట్లో సైంటిఫిక్ ఎవిడెన్స్ తోటి బిల్డ్ చేసి కేసుని మనం ఎలా చేయొచ్చు అనేదానికి ఈ కేసు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని నేను భావిస్తాను. రంగనాథ్ గారు మీడియాలో మాట్లాడిన విషయం చాలా క్లియర్గా ఉన్నది. ఇప్పుడు నరసింహ గారు ఈ కేసుని ఎలాగ కన్విక్షన్ తీసుకొచ్చారు, ప్రాసిక్యూషన్ ఎలా ప్రొజెక్ట్ చేశారనే విషయాన్ని ప్రజెంటేషన్ చేశారని నరసింహ గారు నమస్తే అండి. నమస్తే సార్. ఇందులో మీ ఫస్ట్ కంగ్రాచులేషన్. ఎందుకంటే ప్రతి ప్రాసిక్యూటర్కి, పబ్లిక్ ప్రాసిక్యూటర్కి కేసులో కన్విక్షన్ వచ్చిందంటే ఆ క్రెడిట్ వేరేగా ఉంటుంది, అక్విటల్ అయితే దాని బాధ వేరే ఉంటుంది. కానీ మిర్యాలగూడ కేసులో ఎంత సంచేషన్ అయిందో
ఆ తీర్పు కూడా అంతే సెన్సేషన్ అవుతుందని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఎక్కడో ఒక దగ్గర డిఫెన్స్ వాళ్ళకి ఒక లైన్ దొరుకుతది. ఆ కేసులో ఖచ్చితంగా అక్విటల్ అవుతారు కొంతమంది భావించారు. ఆ భావనకి బ్రేక్ చేసి మీరు కన్విక్షన్ తీసుకొచ్చారు. ఈ కేసు ఆ రోజు ఏం జరిగింది? మీకు ఇవ్వడం వెనక ఉద్దేశ్యం ఏంటి? దీన్ని ఏ విధంగా కోర్టు ముందు మీరు ప్రజెంటేషన్ చేశారండి? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పి శ్రీనివాస్ గారు, డిఎస్పీ గారు మిర్యాలగూడ, ఆ టైంలో రంగనాథ్ గారు ఎస్పీ గారు ఈ హత్య జరిగిన వెంటనే డిఎస్పీ పి శ్రీనివాస్ గారిని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఎంపిక చేయడంతో మిర్యాలగూడ డిఎస్పీ గారు ఇమీడియట్లీ సీన్ ఆఫ్ అఫెన్స్ జ్యోతి హాస్పిటల్ కు విజిట్ చేసి అక్కడ ఏదైతే క్రైమ్ వెపన్ ఉందో, ముద్దాయి A2 వాడినటువంటి వెపన్ ఉందో దాన్ని సీజ్ చేసి ఇమీడియట్లీ ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ కోసం పంపారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ముద్దాయిలు హత్య నేరానికి ముందు అంత తర్వాత జరిగినటువంటి సంభాషణ, ఫోన్ కాన్వర్జేషన్ కావచ్చు, టవర్ లొకేషన్ కావచ్చు, ఈ ముద్దాయి A2 నేరం చేయడానికి ముందు ఎక్కడెక్కడైతే హోటల్లో స్టే చేశాడో, అది అనుపమ హోటల్ మలక్పేట కావచ్చు, తర్వాత సవేర హోటల్ నల్గొండలో కావచ్చు, మొత్తంగా సీసీ ఫుటేజ్లు ఆ రోజు జ్యోతి హాస్పిటల్ లో హత్య నేరం జరిగినటువంటి దృశ్యాలు రికార్డ్ అయి ఉన్నాయి కాబట్టి వాటిని కలెక్ట్ చేయడంలో, మొత్తంగా ఈ కేసులో ఓరల్ ఎవిడెన్స్ తో పాటు సైంటిఫిక్, అట్లాగే డాక్యుమెంటరీ ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తంగా కలెక్ట్ చేసి వారు కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది. ఏదైతే వాళ్ళు మెటీరియల్ ఎవిడెన్స్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారో, నేను 2/12/2019లో స్పెషల్ పీపీగా దీంట్లో అపాయింట్ చేయడం జరిగింది. అది ప్రణయ్ కుమార్ ఫాదర్ బాలస్వామి రిక్వెస్ట్ మేరకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు నన్ను స్పెషల్ పీపీగా అపాయింట్ చేశారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, నేరం జరిగిన తర్వాత బెయిల్ పై వచ్చిన తర్వాత మారుతిరావు తన కూతుర్ని ఇంటికి తీసుకురావడానికి చాలా ఒత్తిడి చేయడంతో అప్పుడు రంగనాథ్ గారు కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ తర్వాత నేను మారుతిరావు బెయిల్ క్యాన్సిలేషన్ కోసం కూడా పిటిషన్ మూవ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆయన కేసు కమెంట్స్ కాకముందే, చార్జెస్ ఫ్రేమ్ కాకముందే ఆయన సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఆ సూసైడ్ చేసుకున్న తర్వాత అయితే వారు ఏదైతే ఎవిడెన్స్ కోర్టు ముందు పెట్టారో, నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా స్పెషల్ పీపీగా ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకొని ప్రతి ఎవిడెన్స్ ను ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దాదాపు యాజ్ పర్ ది చార్జ్ షీట్ ప్రకారం అయితే 102 మంది విట్నెస్లు సైట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రాసిక్యూషన్ విట్నెస్లుగా 78 మందిని ఎవిడెన్స్ తీసుకోవడం జరిగింది. అందులో 35 మంది ఓరల్ ఎవిడెన్స్, అంటే ఐ విట్నెస్లతో పాటు. అందులో ఐ విట్నెస్ లో అమృత వర్షిని ఉంది, ఆ తర్వాత ప్రణయ్ కుమార్ మదర్ ఉంది. ఎప్పుడైతే హత్య చేశారో ఆ హత్య చేసినప్పుడు వాళ్ళు అక్కడే ఉన్నారు కాబట్టి సుభాష్ కుమార్ శర్మను అక్కడ ఐడెంటిఫై చేయడంతో పాటు కోర్టాల్లో కూడా ఓపెన్ కోర్టులో ఐడెంటిఫై చేశారు వాళ్ళు. అక్కడి నుంచి టెస్ట్ ఐడెంటిఫికేషన్ లో కూడా మేజిస్ట్రేట్ గారు టెస్ట్ ఐడెంటిఫికేషన్ చేసినప్పుడు కూడా వీళ్ళిద్దరూ సుభాష్ కుమార్ శర్మను ఐడెంటిఫై చేస్తారు. అట్లాగే సీసీ ఫుటేజ్లలో రికార్డ్ అయి ఉన్నటువంటిది, అట్లాగే మొబైల్ ఫోన్లలో వీళ్ళు హత్యకు ముందు తర్వాత మాట్లాడుకున్నటువంటి ఎవ్రీ బిట్ ఆఫ్ పాయింట్ వాళ్ళు రిట్రైవ్ చేసి దాదాపు 17 మంది ఎఫ్ఎస్ఎల్, అంటే ఈ రిట్రైవ్ చేసిన దాంట్లో కానీ ఫార్వర్డ్ చేసినటువంటి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కానీ, అది సిడిఆర్స్ కానీ, నోడల్ ఆఫీసర్స్ కానీ, వీళ్ళంతా కూడా ఒక 17 మెంబర్స్ ఎక్స్పర్ట్స్ దీంట్లో మొత్తము డాటా అంతా కలెక్ట్ చేసి ఫార్వర్డ్ చేయడం జరిగింది. అంటే టెక్నికల్ ఎవిడెన్స్ దీంట్లో చాలా కీలకంగా మారింది. అట్లాగే ఐ విట్నెస్లు చెప్పినటువంటి సాక్ష్యం కోర్టు బలంగా నమ్మింది. అట్లాగే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు దీంట్లో 10 మెంబర్స్ గా అసిస్ట్ ఐఓ, మెయిన్ ఐఓకు వీరు కోఆర్డినేషన్ చేస్తూ ఈ పిన్ టు పిన్ కలెక్ట్ చేశారు ఇన్ఫర్మేషన్ నేరస్తులది. ముఖ్యంగా A2 హత్య చేసిన తర్వాత బీహార్కి పారిపోయినప్పుడు ఇమీడియట్లీ అతన్ని పికప్ చేశారు. పికప్ చేసి అతని దగ్గర 16,000 రూపాయలు, ఐడి కార్డు, ఇవన్నీ కూడా మెటీరియల్ ఆబ్జెక్ట్ సీజ్ చేశారు. నేరానికి పాల్పడినటువంటి ఈ కుట్ర కోణం ఏదైతే ఉందో వీరి వద్ద నుంచి కూడా క్యాష్ రికవర్ చేశారు, అట్లాగే మొబైల్ ఫోన్స్ రికవర్ చేశారు. మొత్తంగా యాజ్ పర్ ది చార్జ్ షీట్ ప్రకారము కోర్టు వారు చార్జెస్ ఫ్రేమ్ చేస్తారు బిఫోర్ కమెంట్స్ ఆఫ్ ది ట్రయల్. ఆ సెక్షన్ ఆఫ్ 302 రెడ్ విత్ 34, అట్లాగే 120B రెడ్ విత్ 109 IPC, అట్లాగే సెక్షన్ 3(2)
క్లాస్ 5 ఆఫ్ ఎస్సీ పిఓ యాక్ట్ కింద కోర్టు వారి స్పెషల్ జడ్జి ఎస్సీ పిఓ యాక్ట్ స్పెషల్ జడ్జి గారు ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తే ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జెస్ లో ఏ సెక్షన్స్ అయితే వాళ్ళు నేరస్తుల మీద అభియోగం మోపారో ఆ సెక్షన్లన్నిటిని కూడా సక్సెస్ఫుల్ గా ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయడం జరిగింది. అంటే ఓరల్ ఎవిడెన్స్ ఒక 37 మంది, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఒక 17 మంది, ఐఓలు 10 మంది, 2 జ్యుడిషియల్ ఆఫీసర్లు, 4 పంచ్ విట్నెస్లు, ఎక్కడ కూడా చిన్న కాంట్రవర్సీ. జనరల్ గా ప్రాసిక్యూషన్ కేసు అనగానే డిఫెన్స్ వాళ్ళు క్రాస్ ఎగ్జామినేషన్ లో ఒమిషన్, కాంట్రడిక్షన్, వేరియేషన్స్ ఇవన్నీ వస్తాయి. కానీ వాళ్ళు తీసుకున్న లైన్ ఏంటండి? డిఫెన్స్ వాళ్ళు తీసుకున్న లైన్ ఏంటి? వాళ్ళు డిఫెన్స్ ఇప్పుడు మారుతిరావు చనిపోయిన తర్వాత 7 అక్యూజ్, 7 తరపున ఒక డిఫెన్స్ లాయర్ ని ఎంగేజ్ చేసుకున్నారు. వారు డిఫరెంట్ అడ్వకేట్స్ దీంట్లో ఎంగేజ్ అయి ఉన్నారు. అందరు కలిపి ఒకరికి కాదు, ఎవ్రీ అడ్వకేట్ దే ఎంగేజ్డ్ సపరేట్ కౌన్సిల్స్ అన్నమాట. వాళ్ళు ఏంటంటే ఎస్సీ/ఎస్టీకి యాక్ట్ కిందకి రాదు, వీళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అని చెప్పి మొదటి నుంచి వాళ్ళు అదే వాదన తీసుకుంటారు. కానీ బాలస్వామి ఫ్యామిలీ ఎప్పుడు కూడా ఎస్సీగానే ఉన్నారు. వాళ్ళు ఎస్సీ మాల కమ్యూనిటీ. వాళ్ళు తహసీల్దార్ గారు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఎక్కడ కూడా వాళ్ళు ఛాలెంజ్ చేయలేదు. మొత్తంగా ఎస్సీ/ఎస్టీ యాక్ట్ వారు ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వారే అని చెప్పి ప్రూవ్ చేయడం జరిగింది. వాళ్ళ మ్యారేజ్ హిందూ సాంప్రదాయం ప్రకారం మ్యారేజ్ జరిగింది. ఆర్య సమాజ్లో 30 జనవరి 2018లో ఆ మ్యారేజ్ సర్టిఫికెట్ ను కూడా మార్క్ చేయించినాము. మ్యారేజ్ చేసినటువంటి అమర్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఈ మ్యారేజ్ చేసిన వారిని కూడా ఎగ్జామ్ చేయడం. సార్ ఇప్పుడు మీరు ఎస్టీ/ఎస్టీ దీంట్లో మీరు ప్రూవ్ చేశారు, కానీ వాళ్ళు తీసుకున్న లైన్ మర్డర్ అంటారా కాదని చెప్పి వాళ్ళు తీసుకున్న లైన్ ఏంటి? డిఫెన్స్ వారు ఎక్కడ కూడా ప్రణయ్ కుమార్ అమృతకు ప్రేమ వివాహం జరిగిందని డిస్ప్యూట్ లేదు, మర్డర్ డెత్ డిస్ప్యూట్ లేదు, సీన్ ఆఫ్ అఫెన్స్ డిస్ప్యూట్ చేయలేదు. వాళ్ళు కేవలం ఒక ఎస్సీ/ఎస్టీ యాక్ట్ నే ఛాలెంజ్ చేశారు. డిఫెన్స్ అదే తీసుకున్నారు. అందులో సక్సెస్ఫుల్ గా ప్రాసిక్యూషన్ ఎస్టాబ్లిష్ చేసింది. ఒకటి, ఆర్య సమాజంలో హిందూ సాంప్రదాయం ప్రకారం మ్యారేజ్ జరిగింది. రెండోది, తహసీల్దార్ ఇష్యూ చేశాడు క్యాస్ట్ సర్టిఫికేట్. దాన్ని వాళ్ళు ఛాలెంజ్ చేయలేదు. వాళ్ళు చివరికి వాళ్ళు లాస్ట్ ఫినరల్ కూడా ఒక ఫాస్టర్ వచ్చాడని చెప్పి ఒక ఫోటో పెట్టడము, ఒక ప్రముఖ టీవీ యాంకర్ ను ఎవిడెన్స్ గా లీడ్ చేయడము, డిఫెన్స్ గా 2 విట్నెస్ ఎవిడెన్స్ చేసుకోవడము, అది కూడా వారికి డ్యామేజ్ చేసిందని భావించవచ్చు. సో ఇక్కడ ఓవరాల్ గా ప్రాసిక్యూషన్ సక్సెస్ఫుల్ గా 78 మంది విట్నెస్లను ప్రొడ్యూస్ చేసి ఇంక్లూడింగ్ ఐఓతో పాటు ఎక్కడ కూడా ఈ నేరము వీళ్ళు చెయ్యలేదనేది కాకుండా ఈ నేరము పకడ్బందీగా కాన్స్పిరసీ తోటి, హత్య కోణం తోటి మోటివ్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, ప్రిపరేషన్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కాన్స్పిరసీని చాలా కేసులలో కాన్స్పిరసీ ప్రూవ్ కావడం అంత ఈజీ కాదు. సో ఇక్కడ నేను కోట్ చేసినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చాలా ఒక 5 జడ్జిమెంట్స్ కోట్ చేయడం జరిగింది. అట్లాగే ఈ కేసును మొత్తంగా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ హానర్ కిల్లింగ్ గా వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే హానర్ కిల్లింగ్ ఇది నిరూపించడానికి ఆ కోర్టులో కూడా మేము హానర్ కిల్లింగ్ ముద్దాయిల పైన ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సార్ ఇవన్నీ అయిన తర్వాత జడ్జిమెంట్ ఏమొచ్చిందండి? జడ్జిమెంట్ మొత్తంగా హానర్ కిల్లింగ్ లో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు కింద తీసుకోవాలని ప్రాసిక్యూషన్ ఆర్గ్యుమెంట్ సబ్మిట్ చేసింది. కాబట్టి ఈ ప్రాసిక్యూషన్ వర్షన్ ప్రకారమే కోర్టు వారు A2కు డెత్ సెంటెన్స్ ఇచ్చిందండి. ఇలా మానవత్వం లేకుండా డే లైట్ మర్డర్ చేశాడు కాబట్టి అతనికి 302 IPC అట్లాగే 120B IPC అట్లాగే SC/ST PO యాక్ట్ కింద సెక్షన్లు ప్రూవ్ అయింది. అతనికి డెత్ పెనాల్టీ కన్ఫర్మ్ చేయడం జరిగింది. అట్లాగే 15,000 రూపాయలు ఫైన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక రిమైనింగ్ అస్గర్ అలీ A3 నుంచి A8 వరకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ చేస్తూ 10,000 రూపాయలు ఫైన్ కూడా ఇవ్వడం జరిగింది. సో వారి మీద కూడా 302, రెడ్ విత్ 34 అట్లాగే 120B అట్లాగే SC/ST యాక్ట్ కూడా ప్రూవ్ అయింది. ఓకే సార్, అందులో A2 ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడంటే ఏ జైల్లో ఉన్నాడు ఆయన? A2 ఇది చర్లపల్లి జైల్లో ఉన్నాడు ప్రస్తుతము.
A3 చల్లపల్లి జైలు నుంచే ప్రతి అపిరెన్స్ కు ప్రొడ్యూస్ చేస్తున్నారు. A3 ఇవాళ మాత్రము ఆ, A3 అస్గర్ అలీ మాత్రము అరుణ్ పాండే హత్య కేసులో ఆయన లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఫేస్ చేస్తున్నాడు. సబర్మతి జైలు నుంచి ఈ రోజు ప్రొడ్యూస్ చేసింది. సార్ ఇవాళ జడ్జిమెంట్ అప్పుడు A2 వచ్చారా కోర్టుకి? అందరు ఆల్ ఏమంటాడు ఆయన? ఏమంటాడు ఆయన? ఏమంటాడంటే నేను లేను ఇక్కడ, నేను ఈ హత్య నేరంతో నాకు సంబంధం లేదు అని అన్న తర్వాత వాళ్ళ ఫాదర్ మొన్ననే చనిపోయాడు, తల్లి ఒకతే ఉంది కాబట్టి తల్లి నా డిపెండెంట్ గా ఉంటుంది కాబట్టి కనకరించండి అని చెప్పి వేడుకోవడం జరిగింది. మొదట నాకు సంబంధం లేదన్నాడు, ఆ తర్వాత ఫ్యామిలీ గురించి చెప్పడం జరిగింది. సార్ అంత కిరాతంగా ఎలా చంపాడండి అసలు? డబ్బుల తను కోసం సార్ డబ్బుల కోసం చేశాడు అదంతా? ఆ డబ్బు కోసమే తను తీసుకుంది కూడా 20,000. ఆడు అయ్యో. అతను బీహార్ పోయేసరికి 16,000 సీజ్ చేసిరు పోలీసు ఆ. వాళ్ళు. సో అమౌంట్ విషయంలో వచ్చే వరకు తక్కువ అమౌంట్ అయినప్పటికీ కూడా భారీకి నమ్మిన వ్యక్తి కాబట్టి భారీ A4 కు నమ్మిన వ్యక్తి ఇతను రాజమండ్రి జైల్లో ఇద్దరు కలుసుకోవడం జరిగింది, పరిచయం అక్కడ ఏర్పడ్డది. ఆ తర్వాత ఇతను మర్డర్ కమిట్మెంట్ తీసుకున్నాడు కాబట్టి మారుతిరావు తోటి 1 crore డీల్ తీసుకున్నాడు కాబట్టి ఈ మర్డర్ చేయడానికి రాజమండ్రి జైల్లో పరిచయమైన ఈ సుభాష్ కుమార్ శర్మను ఈ A4 భారీ పిలిపించుకున్నాడు. A6 శ్రవణ్ కూడా కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష లైఫ్. ఓకే, నా తండ్రి ఏ తప్పు చేయలేదు, అన్యాయంగా ఇరికించారంటూ ఆమెకు అతని కూతురు కోర్టు ముందు ఆర్గ్యుమెంట్ చచ్చిపోతా తప్పు చేశారా? ప్రూఫ్ చూపించండి, కనీసం ఒక్క ప్రూఫ్ చూపించండి. మీరు చూపించింది మస్తు చూసినాం మేము. సరే ఇప్పుడు బయటకు రండి, ఇట్లా కాదు, ఇక్కడ కాదండి, మీరు లోపలికి వచ్చండి, బయటకు వెళ్ళండి. కాదు అసలు కోర్టు పెంచడానికి రావద్దు, కోర్టు పెంచడానికి మాట్లాడేది లేదు. ఎటువంటి మీరు అట్లా మాట్లాడడానికి లేదు, అట్లా మాట్లాడడానికి లేదు. మీరు బయటకు వెళ్ళండి, ఎక్కడ అట్లా లేదు, మీరు బయట మాట్లాడండి. అట్లా కాదు, అది నువ్వు చెప్పేది కాదమ్మా, నువ్వు చెప్పేది కాదు, నువ్వు చెప్పేది కాదు, అది ఆగు. A6 గురించి ప్రాసిక్యూషన్ ప్రొడ్యూస్ చేసిన ఎవిడెన్స్ పర్టికులర్ గా అమృత వర్సిటీ ఓపెన్ కోర్టులో తన బాబాయ్ ఏ రకంగా హరాస్మెంట్ చేశాడు, రాఘవ థియేటర్ సినిమా కోసం వెళ్తే ప్రణయ్ నన్ను థియేటర్లకు వెళ్ళి గుంజుకొచ్చి తీసుకెళ్లి ఇంటికి తీసుకెళ్లి కొట్టాడనేది చెప్పింది ఓరల్ ఎవిడెన్స్ అది. ఆ తర్వాత మర్డర్ కు ముందు తన తండ్రి తన అన్న మారుతిరావుకు ప్రాపర్టీ విషయంలో చాలా క్లియర్ డాక్యుమెంట్ ఎగ్జిక్యూషన్ అయినాయి. విల్డీడు వాళ్ళ అమ్మ పేరు మీద, భార్య పేరు మీద, తమ్ముడి శ్రావణ్ పేరు మీద ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. అట్లాగే చింతపల్లి క్రాస్ రోడ్ దగ్గర ప్లాట్ అమ్మితే దానికి జాయింట్ గా వీళ్ళు ఓనర్స్ ఉంటే ఆ ప్లాట్ అమ్మడానికి ఇతను సహకరించిండు అనేది ఈ డాక్యుమెంట్ ఎవిడెన్స్. రెండవది ఈయన మొబైల్ ఫోన్ కూడా సీజ్ చేసి దాంట్లో ఉన్న డాటా కూడా కలెక్ట్ చేసి దాన్ని కూడా రిట్రైవ్ చేసి FSL పంపిస్తే తను అన్నతో మాట్లాడుకున్న మాటలు ఆ చైన్ ఆఫ్ లింక్ కుదిరిచ్చారు. ఇక్కడ డిఫెన్స్ ఎవిడెన్స్ లో ఒక ప్రముఖ టీవీ యాంకర్ ను ఎవిడెన్స్ పెడితే క్రాస్ ఎగ్జామినేషన్ లో నేను TV9 టెలికాస్ట్ చేసింది పూర్తిగా ఎగ్జిబిట్ చేయించిన. ఎందుకు? అందులోనే శ్రావణ్ కుమార్ పాత్ర ఉందనేది వాళ్ళ విట్నెస్ తోటి చెప్పియడం జరిగింది. ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టింది కూడా వాళ్ళు ఫైల్ చేశారు, దాంట్లో క్లిప్ ఫైల్ చేశారు. అది కూడా చాలా ఎఫెక్ట్ అయిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎస్పీ గారు క్లియర్ గా రంగనాథ్ గారు ఎవరెవరు కుట్రదారులు, ఎవరెవరు రోల్ ఎట్లా ఉంది మర్డర్ లో అనేది స్పష్టంగా చెప్పిండు. ఆ చెప్పిన విషయం ఆ విట్నెస్ తోటి నేను అడ్మిట్ చేయించిన. మీరు చూడండి, DW1 ఎవిడెన్స్ లో చాలా అద్భుతంగా క్రాస్ ఎగ్జామినేషన్ వాళ్ళ వర్షన్ ఏదైతే ఉందో అది టోటల్ గా ప్రాసిక్యూషన్ వర్షన్ గా మారిపోయింది. ఎస్పీ గారు ప్రెస్ మీట్ కానీ ఆ TV9 టెలికాస్ట్ చేసి ఇది హానర్ కిల్లింగ్ అని, పరువు హత్య అని, ప్రణయ్ ది లాస్ట్ మర్డర్ అని కావాలి అని చెప్పి అన్న ఆ మొత్తం ఇన్ఫర్మేషన్ ఆ విట్నెస్ తోటే నేను కోర్టులో రికార్డ్ చేయించిన. మరి ఇక్కడ ఓరల్ ఎవిడెన్స్, ఇక్కడ డాక్యుమెంట్ ఎవిడెన్స్, అక్కడ సెల్ ఫోన్ మొబైల్, వాళ్ళు పెట్టిన డిఫెన్స్ ఎవిడెన్స్ లోనే TV9 లో వచ్చిన ప్రసారాలన్నీ కూడా ఆ విట్నెస్ ద్వారా అడ్మిట్ చేయించిన. మరి ఇది సరిపోదండి?
శ్రవణ కూతురు ఏమంటున్నారంటే హత్యకి ఎలాంటి నేరుగా సంబంధం లేదు, కావాలని అన్యాయంగా ఇరికించారు తన తండ్రి అంటుంది ఆమె. ఇప్పుడు ప్రాసిక్యూషన్ వర్షన్ ఏంటండి, ఇది సీక్రెట్ ఆఫ్ ప్లాన్, కాన్స్పిరసీ ఉంది. కాన్స్పిరసీ అప్లైడ్ ఆల్ ది అక్యూజ్డ్, అందరి మీద 120B చార్జెస్ ఫ్రేమ్ అయినవి. ఈ 120B అనేది సీక్రెట్ ఆఫ్ ప్లాన్. ఈ ప్లాన్ అనేది ఒకరే ఎగ్జిక్యూట్ చేశారు. ది మర్డర్ ఎగ్జిక్యూటెడ్ బై ది A2 హ్యాక్డ్ ది ఆన్ ది డిసీజ్డ్ కదా ఇక్కడ పాయింట్. ఇంతమంది కుట్రలో దాన్ని అమలు చేసింది A2. కాబట్టి మిగతా వాళ్ళంతా కుట్రదారులు. వాళ్ళ ఆ సమయంలో ఒకరు డబ్బు ప్రొవైడ్ చేస్తారు, ఒకరు వెపన్ ప్రొవైడ్ చేస్తారు, ఒకరు షెల్టర్ ఇస్తారు. వీళ్ళందరూ కూడా దే ఆర్ ఆల్ ది కాన్స్పిరేటర్స్ కదా. కాబట్టి 120B ప్రూవ్ అయింది అక్కడ. 302 ఎలాగో లింక్ అవుతుంది. కాబట్టి మెయిన్ అఫెన్స్ 302 ఉన్నప్పుడు 120B కూడా అప్లై అవుతున్నప్పుడు, అట్లాగే కులం తక్కువ వాడిని నువ్వు ఎట్లా పెళ్లి చేసుకుంటావు అని చెప్పి అమృతను చేసుకొని కొట్టిన ఎవిడెన్స్ కూడా ఇది లింక్ వస్తుంది కదా, కొరాబరేషన్ వస్తుంది కదా. మొత్తమే ఎవిడెన్స్ లేదా అనడం సరైనది కాదు. ప్రాసిక్యూషన్ సక్సెస్ఫుల్ గా ఏ ఒక్క పాయింట్ ను కూడా వదలకుండా ఆల్ చార్జెస్ ప్రూవ్డ్ వితౌట్ రీజనబుల్ డౌట్. బిహైండ్ ఆఫ్ ఆల్ ది రీజనబుల్ డౌట్ ది ప్రాసిక్యూషన్ సక్సెస్ఫుల్లీ ఎస్టాబ్లిష్ విత్ ఆల్ ది చార్జెస్. కాబట్టి ఈ కన్విక్షన్ వచ్చింది. అంత ఈజీ కాదండి ఎవిడెన్స్ లేకుండా. ఓకే, దీని మీద వాళ్ళు పైకోర్టుకు వెళ్ళొచ్చా ఇంకా అప్పీల్ కి? ఎందుకు వెళ్ళకూడదు? దే హ్యావింగ్ ఏ రైట్ టు అప్పీల్ 1 month లో అప్పీల్ చేసుకోవచ్చు. అప్పీల్ చేసుకున్నంత మాత్రాన అది ఇమీడియట్లీ హియరింగ్ రాకపోవచ్చు. 1 or 2 years పట్టవచ్చు. ఫైనల్ హియరింగే వస్తుంది. ఫైనల్ హియరింగ్ వచ్చినప్పుడు కింది కోర్టు తీర్పును సెట్ సైడ్ చేయొచ్చు, కన్ఫర్మ్ చేయొచ్చు. కానీ అంతవరకు వీళ్ళిద్దరు అందరూ జైలుకి వెళ్ళాలి. అంతే ఉండాల్సింది. అంటే A1 లేరు కాబట్టి మిగతా అందరూ జైల్లో ఉండాల్సిందే. ఎస్ ఉండాల్సిందే తప్పదు. మొత్తం మీద ఈ కేసులో తీసుకుంటే ఎక్కడ లింక్ తెగిపోకుండా ప్రాసిక్యూషన్ కరెక్ట్ ప్రెజెంటేషన్ చేసింది కాబట్టి కన్విక్షన్ వచ్చింది అంటున్నారు నరసింహ్ గారు. ప్రతి కేసులో కూడా ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తే మన దేశంలో కన్విక్షన్ రేట్ పెరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక నరసింహ్ గారితో మాట్లాడిన తర్వాత ఈ కేసులో వచ్చిన తీర్పుకి ప్రణయ్ తండ్రి ఏమన్నారో ఒకసారి చూద్దాం. చివరికి ఈరోజు వచ్చినటువంటి తీర్పుతోని న్యాయం అనేది జరిగింది. వాస్తవంగా అందరూ మీకు సంతోషంగా ఉందంటారంటే సంతోషం కాదు ఇది. వాస్తవంగా ఏంటంటే నా బాధను ఎవరు తీర్చలేరు, నా కొడుకు లేని బాధను ఎవరు తీర్చలేరు. మేము ప్రతినిత్యం బాధపడుతూనే ఉన్నాం. ఎవరన్నా బయట బాబులు కనపడినప్పుడల్లా, మా బాని క్లాస్మేట్స్ కనిపించినప్పుడల్లా బాధ ఉంటుంది. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే చంపుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు నా మనవడు ఉన్నాడు, మనవడిని కూడా నేను చూసుకోవాలి. మాకు ఎవరి మీద కోపాలు లేవు. మేము ఈ కేసు విషయంలో సాక్ష్యం చెప్పాము. మా బాధ్యత మేము నిర్వర్తించాం. కేవలం ఈ హత్యలు ఆగాలనే ఉద్దేశంతో చెప్పాము తప్ప వేరే మరొకటి కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. న్యాయస్థానం కూడా కరెక్ట్ అయిన తీర్పిచ్చింది. ఈ సందర్భంగా చివరిగా నేను చెప్పేది ఒకటే, న్యాయం అనేది ఉంటుంది. పోలీసులు కానివ్వండి, చట్టం కానివ్వండి, న్యాయమూర్తులు కానివ్వండి, న్యాయవాదులు కానివ్వండి ప్రలోభాలకు లొంగుకారు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ సమాజంలో న్యాయం అనేది ఉందని మరొకసారి రుజువందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జనరల్ గా ది ప్రాక్టీస్ ఆఫ్ ది ప్రాసిక్యూషన్ చాలా కేసులలో ఒమిషన్, కాంట్రడిక్షన్, అట్లాగే అడ్మిషన్స్ ఉంటాయి. ఒక విట్నెస్ కు ఇంకొక విట్నెస్ కాంట్రడిక్షన్స్ ఉంటాయి. మీరు ఎంటైర్ 78 విట్నెసెస్ లో ఎక్కడ కూడా కాంట్రడిక్టరీ ఎవిడెన్స్ ఉండదండి. ఎవ్రీ విట్నెస్ లింక్ విత్ అనదర్. అట్లా ఎస్టాబ్లిష్ అయినటువంటిది ఈ కేసు. ముఖ్యంగా ఏ కేసులోనైనా ఓరల్ ఎవిడెన్సే ఉంటుంది. జనరల్ గా మర్డర్ కేసులలో సరే అన్లిస్ కలెక్షన్ ఆఫ్ ది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కావచ్చు. కానీ ఈ కేసులో ఓరల్ ఎవిడెన్స్ తో పాటు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది, టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది. ఈ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇవాళ కీలకంగా మారింది. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా కూడా ముద్దాయిలు ఈ కేసు నుంచి ఎస్కేప్ కావడం అనేది అసాధ్యం అనేది ప్రాసిక్యూషన్ భావిస్తుంది. సూపర్ అండి. మిర్యాలగూడ కేసులో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత పోలీసులు బందోబస్తు ఏ విధంగా ఉంది? ఈ కేసులో జడ్జిమెంట్ రావడానికి, కన్విక్షన్ రావడానికి పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎలా చేశారు? ప్రస్తుతం కేసు నుంచి బయటపడ్డ కొంతమంది వ్యక్తులు మరొకసారి అమృత మీద దాడి జరిగే అవకాశం ఉందా? అమృతకి ఎలాంటి రక్షణ కల్పిస్తారు విషయాన్ని మనతో మాట్లాడడానికి మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం అమూల్య గారు.
సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నల్గొండ పోలీసు కన్వెన్షన్ వచ్చినందుకు కంగ్రాచులేషన్ అండి. ఎందుకంటే ఒక కేసులో కన్వెన్షన్ రావడం ఎంత ఇంపార్టెంట్, అంత బాగా పనిచేశారు మీరందరూ కూడా. అందరూ పర్టికులర్ గా పరువు హత్య కేసు కాబట్టి చాలా సీరియస్ గా తీసుకున్నారు. అప్పుడు ఎస్పీ రంగనాథ్ గారు, ప్రజెంట్ ఎస్పీ శరత్ పవార్ గారు కూడా ఆ టీం ఎక్కడ అంటే ఆ కేసు లింక్ తెగిపోకుండా, ఆ కేసులో ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా మీ అందరి టీం వర్క్ బట్టి ఈ రోజు కన్వెన్షన్ వచ్చింది. ఒకసారి మీ ఆ కేసులో ఎక్కడ అంటే సాధారణంగా కొన్ని కేసుల్లో ఐఓ ట్రాన్స్ఫర్ అవగానే కేసు వేయిపోతుంటది. కానీ ఈ కేసులో పర్టికులర్ ఈ కేసులో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎంతమంది మారినా కేసులో మాత్రం ఎక్కడ డ్యామేజ్ లేకుండా జరిగింది. ఆ డ్యామేజ్ లేకుండా జరగడానికి మీ వంతు కృషి ఎలా చేశారు? సో మురళి గారు, ఇది బేసికల్గా అండి 2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడలో జే బ్రాడ్ లైట్లో జరిగినటువంటి ఒక సెన్సేషన్ హానర్ కిల్లింగ్ అండి. ఆ మర్డర్ జరిగిన తర్వాత అప్పుడు ఆఫీసర్స్ చాలా అంటే చాలా ఇమ్మీడియట్గా ఎక్సలెంట్గా రియాక్ట్ అయినారు. క్రైమ్ సీన్ దగ్గర నుంచి చార్ట్ షీట్ వరకు ఒక అద్భుతమైనటువంటి ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ తోటి ఏ క్లూ వదిలిపెట్టకుండా ఓరల్ ఎవిడెన్స్ కానివ్వండి, లేదు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానివ్వండి, పర్టికులర్లీ టెక్నికల్ ఎవిడెన్స్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కానివ్వండి, దీన్నంతా చాలా అద్భుతంగా కలెక్ట్ చేసి ఎనలైజ్ చేసి దాన్ని కొలేట్ చేసి చార్ట్ షీట్లో ఒక హైలీ అప్రిషియబుల్ మేనర్లో దాన్ని చార్ట్ షీట్లో పెట్టి చార్ట్ షీట్ వేయటం జరిగింది. దీంట్లో ఎంతో మంది ఎక్స్పర్ట్స్ దీంట్లో పనిచేసినారండి. అప్పట్లో ఉన్నటువంటి ఐఓ శ్రీనివాసరావు సారు, అప్పటి ఎస్పీ గారి ఆధ్వర్యంలో అప్పట్లో ఉన్నటువంటి ఐఓ గారికి ఇచ్చినటువంటి టీం మెంబర్స్ అందరూ, తర్వాత లీగల్ వెట్టింగ్ కూడా దీనికి చాలా అద్భుతంగా జరిగిందండి. ఫర్ ఎగ్జాంపుల్ దే హ్యావ్ టేకెన్ ది హెల్ప్ ఆఫ్ ఏపూర్ రాములు గారు, ఆయన హెల్ప్ కూడా తీసుకున్నారు. ఆయన వెరీ సీనియర్ ప్రాసిక్యూటర్ ఆయన. అట్లే లోకల్ ప్రాసిక్యూటర్స్ అందరూ కూడా చాలా హెల్ప్ చేసినారు దీంట్లో. సో దాంతో కేసు చాలా స్ట్రాంగ్ గా డెవలప్ చేయడం జరిగిందండి. ఆ తర్వాత 2019లో దీంట్లో చార్జ్ షీట్ వేసిన తర్వాత మేబీ ఇన్ ద మంత్ ఆఫ్ 2020, ఇఫ్ ఐఎమ్ నాట్ ఫర్గాటెన్, 2020 మార్చ్ 8న ఈ అమృత విక్టిమ్ వాళ్ళ ఫాదరు ఆయన మారుతిరావు గారు దీంట్లో సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత జరిగిన డెవలప్మెంట్స్లో కొంత అప్పుడు ఉన్నటువంటి లాక్డౌన్ వల్ల మేబీ ట్రయల్ కొంత డిలే అయి ఉండొచ్చు, టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. కానీ ఎక్కడ కూడా ఈ కేసు మీద, ఈ ట్రయల్ మీద, ఈ ప్రాసిక్యూషన్ మీద ఎక్కడ కూడా చిన్న ల్యాబ్స్ అనేది, చిన్న ప్రాబ్లం అనేది రాకుండా అందరూ ఐఓలు, వచ్చినటువంటి అందరు ఆఫీసర్స్ వీటిని జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నారండి. పర్టికులర్గా ఈ అకేషన్లో ఐ జస్ట్ వాంటెడ్ టు మెన్షన్ వన్ నేమ్, మా ఏఎస్ఐ మధుసూదన్ అని, ఈజ్ వర్కింగ్ ఇన్ మై ఆఫీస్. అప్పుడు 2018 నుంచి కూడా ఆయన ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఎవ్రీ పేపర్, ఎవ్రీ డాక్యుమెంట్, ఎవ్రీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ అన్ని కూడా ఆయన చాలా ఎక్సలెంట్ గా ప్రిజర్వ్ చేసి ఏ టైంకి ఏది అవసరమో దాంట్లో అందించడం జరిగింది. అదే విధంగా కోర్టు డ్యూటీ ఆఫీసర్స్ కానివ్వండి, ఐఓస్ కానివ్వండి, ఈ క్రమంలో గత లాస్ట్ 1 year నుంచి అండి ట్రయల్ చాలా స్పీడప్ అయింది. దీంట్లో ఈ క్రమంలోనే 102 విట్నెసెస్ ని దీంట్లో ఎగ్జామిన్ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఎప్పుడైతే ట్రయల్ స్పీడప్ అయిందో, ఒక కంక్లూజన్ వస్తుంది అనేటటువంటి సైన్స్ వచ్చినాయో, సో వాళ్ళు అటు నుంచి డిఫెన్స్ వైపు నుంచి కానివ్వండి, అక్యూజర్ వైపు నుంచి కానివ్వండి, దీన్ని డిలే చేయడానికి, తర్వాత దీంట్లో కొంత డిస్టర్బ్ చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగినాయి. బట్ సక్సెస్ఫుల్ గా ప్రస్తుతం ఉన్నటువంటి నల్గొండ జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఒక టీం లాగా పనిచేసి ఎక్కడ కూడా ఆ కేసు మీద మా ఓనర్షిప్ పోగొట్టుకోకుండా చూసి దాన్ని మేము ఓన్ చేసుకున్న ఆ కేసుని చాలా మంచిగా పనిచేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఒక్కొక్క చిన్న ఇష్యూలో కూడా చాలా సార్లు వాళ్ళు హైకోర్టులో రిపిటిషన్ చేయటము, దాన్ని మేము కౌంటర్ చేయాల్సి రావటము, మంత్లో ఒకసారి 15-20 days హైకోర్టుకి తిరగాల్సి వచ్చినా కూడా ఎవరు హెసిటేట్ కాకుండా ఆ కేసు మీద మాకున్నటువంటి ఇంట్రెస్ట్ తోటి చాలా సక్సెస్ఫుల్ గా పనిచేయడం జరిగిందండి. ఈ క్రమంలో గత వారం రోజుల క్రితం టోటల్ ఇదంతా కూడా సాటర్డే, ఐ థింక్ ఆన్ లాస్ట్ ఫ్రైడే ఎంటైర్ ప్రాసిక్యూషన్ వాజ్ క్లోజ్డ్. దాని తర్వాత ఈ రోజు జడ్జిమెంట్ పెట్టినారు. ఈ రోజు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మీ అందరికీ తెలుసండి. దీంట్లో A2 ఎవరైతే సుభాష్ కుమార్ శర్మ ఉన్నారో అతనికి డెత్ సెంటెన్స్ పాస్ చేసినారు. అతనితో పాటు ఉన్న A3 to A8 వరకు అందరికీ కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇట్స్ ఎ సెన్సేషనల్ జడ్జిమెంట్ అండి, అండ్ ఇట్స్ ఎ ల్యాండ్ మార్క్ ఆల్సో. అది ఒక మంచి మెసేజ్ సొసైటీలోకి ఖచ్చితంగా పంపిస్తుంది. సొసైటీలో ఏ క్రైమ్ అన్నా చేయొచ్చు, చేసి ఎట్లయినా తప్పించుకోవచ్చు, లేదు అంటే చిన్న శిక్షలతో తప్పించుకోవచ్చు. పోలీస్ని అంటే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ని
ప్రాసిక్యూషన్ ఏజెన్సీస్ని మిస్గైడ్ చేయొచ్చు అనేటటువంటి ఆలోచన ఎవరికైనా ఉంటే దే షుడ్ గివ్ ఇట్ అప్ అండి. ఇట్స్ అన్ ఎక్సలెంట్ మెసేజ్ టు ఆల్ దట్ ఎవరు క్రైమ్ కమిట్ చేసినా కూడా దే విల్ బి టేకెన్ టు టాస్క్ అండి. థ్యాంక్ యూ. ఓకే సార్, ఇందులో ఇంక ఫైనల్ గా చెప్పండి, A6 సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులు కోర్టు దగ్గర రావడం, కోర్టు దగ్గర కాసేపు హడావుడి చేశారు. మా తండ్రి ఎటువంటి అన్యాయం చేయలేదు, నేరం చేయలేదు, కానీ కావాలని ఇరికించారని ఆమె గొడవ చేసింది. అది అల్టిమేట్గా తీసుకుంటే అమృతకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుందా? ఆ విధంగా ఎఫెక్ట్ కాకుండా అమృతకి మీరు ఏమైనా రక్షణ కల్పిస్తున్నారు? డెఫినెట్ గా అండి, వీ విల్ టేక్ ఆల్ ప్రికాషన్స్ అండ్ దట్ ఈస్ ఎమోషనల్ పార్ట్ ఆఫ్ దోస్ ఫ్యామిలీ మెంబర్స్ అండి. జనరల్ గా మేబీ వాళ్ళ పేరెంట్ ఆయన లైఫ్ కన్విక్షన్ వచ్చింది అనేటటువంటి ఎమోషన్ లో వాళ్ళు ఏమైనా మాట్లాడి ఉండవచ్చు. బట్ ఫ్రమ్ అవర్ సైడ్ వీ విల్ టేక్ ఆల్ ప్రికాషన్స్ అండి. ఇన్ఫార్మ్ అంతా కూడా మాకు నోటీస్ లో ఉంది. వీ విల్ టేక్ ఆల్ ప్రికాషన్స్ టు ప్రొటెక్ట్ ఎవ్రీ వన్ అండి దీంట్లో. థ్యాంక్ యూ. ఓకే, మొత్తం మీద తీసుకుంటే కేసులో కన్విక్షన్ వచ్చింది. ఎవరైనా సరే తెలంగాణ రాష్ట్రంలో నేరం చేయాలని అనుకున్నా, చేసి తప్పించుకోవాలని భావించినా ఈ కేసు కేస్ స్టడీగా ఉంటుంది అంటున్నారు రాజశేఖర్ గారు. ఖచ్చితంగా ఈ కేసు 5-7 సంవత్సరాలు అయినా శిక్ష కరెక్ట్ పడడంతో ఇకపై నేరాలు చేయాలంటే భయపడే విధంగా ఉంది. మంచి మెసేజ్ వెళ్తుంది. ఇక అమృత విషయంలో ఎలాంటి రక్షణ కావాలని కల్పించడానికి సిద్ధంగా ఉందంటున్నారు రాజశేఖర్ గారు. ఇది ప్రణీత్ అమృత విషయంలో జరిగిన జడ్జిమెంట్ పై ఒక అనాలిసిస్. వచ్చే వారం మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ డే సార్. థ్యాంక్ యూ.